కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. జగనన్న ఇళ్ల పేరుతో వైసీపీ నేతలు అధికారులు కలిసి నిధులను దోచేశారు. శ్మశానాలు, మునక ప్రాంతాల్లో కాలనీలు ఏర్పాటు చేశారు. భూసేకరణ, లెవెలింగ్, ఇళ్ల నిర్మాణాలు ఇలా ప్రతి దశలోనూ భారీ కుంభకోణాలకు తెరతీశారు. ఇతర శాఖల నిధులను మళ్లించి దోచుకు తిన్నారు. బడాబాబులు, వైసీపీ నేతలు ప్రభుత్వ ఉద్యోగులకు విలువైన 2 స్థలాలు కేటాయించారు. నెల్లూరు జిల్లాలోనే 500 కోట్లకు పైగా అవినీతి కళ్లకు కడుతోంది. పూర్తి వివరాల్ని ఏబిఎన్ ఫోకస్ లో ఇప్పుడు చూద్దాం. జగన్ ప్రభుత్వ హయాంలో ఊళ్లకి ఊళ్లు నిర్మించామని ఆ పార్టీ నేతలు ఊకతంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. విజిలెన్స్ విచారణలో మాత్రం కోట్ల అవినీతి బట్టబయలైంది. జనమేమో ఇళ్లెక్కడా, ఈ ఇళ్లలో ఎలా ఉండాలని ప్రశ్నిస్తున్నారు. ఏ క్షణాన కూలిపోతాయో తెలియని ఇళ్లలో మీరైతే ఉంటారా అని నిలదీస్తున్నారు. నిరుపేద, పేద, మధ్యతరగతి ప్రజలకు సొంత ఇల్లు అనేది జీవితకాల కోరిక. ఒక ఇల్లు ఉంటే చాలని అందరూ ఆశిస్తారు. ప్రజలను ఆశల పల్లకీల్లో ఊరేగిస్తూ వైసీపీ నేతలు, నాటి ప్రజాప్రతినిధులు ఇష్టారీతిన దోచేశారు. భూముల కొనుగోలు, జంగిల్ క్లియరెన్స్, లెవెలింగ్ మెటీరియల్ కొనుగోలు, లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల నిర్మాణాలు ఇలా ప్రతి దానిలోనూ దొరికినంత దోచేశారు. పందికొక్కుల్లా కోట్ల రూపాయలు బొక్కేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంత మండలం పొదలకూరులో 2 కొండల మధ్య లేఅవుట్ వేశారు. ఆ కొండల మట్టిని లేఅవుట్లో చదును చేసి 3 కోట్ల బిల్లు పెట్టేశారు. అందులో 1,80,00,000 బిల్లులు చేసుకున్నారు. మరీ దారుణమేంటంటే బిల్లులు చేసుకున్న తర్వాత లేఅవుట్లో మట్టిని ఎత్తేశారు. మొత్తం గుంతలమయం చేశారు. కాకాణి ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలంలో కలకత్తా, చెన్నై జాతీయ రహదారి వెంబడి లేఅవుట్ వేశారు. అంకణం 1,00,000 వరకు విలువ ఉంది. దాంతో వైసీపీ నేతలు, బడాబాబులు ప్రభుత్వ ఉద్యోగస్తులకు బినామీ పేర్లతో 2 స్థలాలు కేటాయించారు. వారేమో పెద్దపాటి భవంతులు నిర్మించుకున్నారు. తోటపల్లి గూడూరు మండలంలో పునాదులను ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాలితో తంతే కూలిపోయాయి. దాన్ని బట్టి ఎంతగా అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ ప్రాతినిధ్యం వహించిన నెల్లూరు సిటీలో పెన్నా నది పక్కన లేఅవుట్ వేశారు. పెన్నా నదిలో ఇసుకతో లెవెలింగ్ చేసి కోట్లు కాజేశారు. వారి హయాంలోనే వరదలు రాగా మోడల్ హౌస్ తో సహా అన్ని పూర్తిగా మునిగిపోయాయి. అయినా అక్కడే స్థలాలు కేటాయించారు. ఒక్కో లబ్ధిదారుడి నుంచి 1,80,000 పొంది ఘోరంగా ఇళ్లు నిర్మించారు. వైసీపీ నేతలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి పిచ్చుకుగూళ్ల కంటే ఘోరంగా నిర్మించారు. ప్రాణాలు పణంగా పెట్టి అక్కడ ఉండలేమని చాలా మంది లబ్ధిదారులు ఆ ఛాయలకి వెళ్లటం లేదు. అతి కొద్ది మంది అష్ట కష్టాలు పడుతూ ఉంటున్నారు. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అప్పట్లో జెడ్పీ సమావేశంలో జగనన్న ఇళ్లలో ఎలా ఉంటారని ప్రశ్నించారు. 6 అంకణాల ఇళ్లలో ఎలా కాపురాలు చేయాలని నిలదీశారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ముసునూరులో లేఅవుట్ కోసం జరిపిన భూసేకరణలో భారీగా అవినీతి జరిగింది. 10 లక్షల విలువ చేసే భూములకు 50 లక్షలకు పైగా చెల్లించారు. 25 కోట్లకు పైగా నిధులు మింగేశారు. అప్పటి కలెక్టర్ ఇందుకు నిరాకరించారు. రామిరెడ్డి ఆయన్ను తీవ్ర పదజాలంతో దూషించి బదిలీ చేయించారు. ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర స్థాయి అధికారి సమీప బంధువు చేపట్టారు. వర్షాలు రాగా పిల్లర్లు సైతం ఒరిగిపోయాయి. ఆ ఇళ్లలో ఉండేందుకు ప్రజలు భయపడుతున్నారు. కావలి రుద్రకోటలో లేఅవుట్ లెవెలింగ్ పనుల్లో భారీ ఎత్తున నిధులు దోచేశారు. దుగ్గుండ పంచాయతీ కొత్తకమ్మాలపల్లి గ్రామ వాస్తవ్యంలో ఇక 2019 నుంచి 24 మధ్యలో జగనన్న లేఅవుట్ పేరుతో ఒక 2 ఎకరాల భూమిని, అంటే అది ఇంతకుముందు తెలుగుదేశం కార్యకర్తలు అది బాగా మన మేతపురం బొగ్గా ఉండేది, అది దాన్ని దొడ్లు వేసుకొని ఉన్నారు. రాజకీయ కక్షతో దాన్ని 2 ఎకరాలని చదును చేశారు. చదును చేసింది కూడా ఎవరో కాదు, లోకల్ ఎంపీటీసీ కేతు రామిరెడ్డి. దాదాపు 17 లక్షలు జగన్ లేఅవుట్ పేరుతో బిల్లు చేసుకొని కనీస వసతులు కూడా కల్పించకుండా 17 లక్షలని కాజేశారు.
తర్వాత ఆ ఇండ్లు కొంతమంది కేటాయించి అవి కూడా లోకల్గా వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకొని వైఎస్ఆర్సీపీ నాయకులే కాంట్రాక్ట్ తీసుకొని ముందు కూడా వెనక గోడ మాత్రమే పెట్టారు, మధ్యలో గోడలు లేవు. అలాగే బిల్లులు చేసుకొని మొత్తము తినేశారు. లబ్ధిదారులకి ఇప్పుడు పూర్తి చేసుకోవాలన్నా కూడా వాళ్ళ దగ్గర ఫండ్స్ లేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఆల్రెడీ వీళ్ళు విత్డ్రా చేసుకున్నారు. సభ్యులు ఇటువంటి నాయకులు గత వారం రోజుల ముందు వెంకటాచలం మండలంలోకి పోయి వాళ్ళ సొంతంగా కట్టుకున్న ఇంటికి పోయి మా వైభవం చూడు, మా చూడు, మా అన్నం చూడు అన్నట్టుగా పోయి పరిశీలించారు. అదే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పొదలకూరు పంచాయతీలోకి రండి, మీరు కట్టించిన ఇంటికి వెళదాం, మేమే స్వాగతం పలుకుతాం, మీరు ఎప్పుడు వస్తారో చెప్తే ఆ ఇళ్ళకాడికి వెళ్ళి మీరు చేసినటువంటి వైభవంగా కట్టిన ఇళ్ళను పరిశీలించి అక్కడ ఎంతమంది కాపురాలు ఉంటున్నారో చూద్దాం. అక్కడ ఇచ్చిన ఎవరికన్నా ఒరిజినల్ పట్టా కానీ మీరు ఇచ్చి ఉంటే అవి చూపిస్తే చాలు. మాకు దొంగ పట్టాలు ఇచ్చి వాటి మీద మీ తొత్తులను పెట్టుకొని వాళ్ళకి బిల్లులు చేయించి ప్రభుత్వ సొమ్ముని కాజేసినటువంటి మీరు కూడా ఇళ్ల దగ్గరికి పోయి పరిశీలించి మా జగనన్న కాలనీలు చూడు అని చెప్పడం విడ్డూరంగా ఉంది. నెల్లూరు జిల్లాలో 1170 లేఅవుట్లు వేశారు. 30 మండలాల్లో 485 లేఅవుట్లపై ఇటీవల విచారణ జరిగింది. ఒక్క లెవెలింగ్ లోనే 80 కోట్లు వెచ్చించగా 60% నిధులు గోల్మాల్ అయినట్లు నిర్ధారించారు. చాలా చోట్ల రికవరీ పెట్టారు. అధికారులు ఆ రికవరీలపై పెద్దగా దృష్టి సారించడం లేదు. జగనన్న ఇళ్లలో ప్రజలు ఉండే పరిస్థితి లేదు. చాలా మటుకు లేఅవుట్లు అడవులని తలపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వానికి ఈ జగనన్న కాలనీలను ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. వాటిని సరిచేసేందుకు అయ్యే ఖర్చుతో లబ్ధిదారులకు కొత్తగా మంచి ఇళ్లు నిర్మించి ఇవ్వచ్చు. మరి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.